హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌లో స్పెషల్ ఎగ్ కర్రీ. ఎగ్ అనగానే ఏంటంటే అయితే బాయిల్డ్ లేకపోతే స్క్రాంబుల్డ్, అది కాకపోతే కొట్టిపోసే కర్రీ అట్లా వాడతాం. కానీ ఇది ఒక డిఫరెంట్ రెసిపీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నాను ఫస్ట్. 30 ml. ఒక పావు స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేసాను. కలుపుతున్నాను. విడిగా గుడ్లల్లో వేస్తే అది కలవదండి. కొంచెం వాటర్ వేసేస్తే కలుస్తుంది బాగా. అండ్ కొద్దిగా ఆయిల్ కూడా ఇందులో కూడా పోసుకుందాం. కొంచెం ఒక్క టీ స్పూన్ అంతే. గుడ్లు కొట్టేస్తున్నాం. 1 2 3 4 గుడ్లు. కానీ ఇవి చాలా పీసెస్ అవుతాయి. వేసి ఒక్కసారి కలిపిన తర్వాత ఒక ఆలుగడ్డ అండి, ఇది ఆలుగడ్డ తురుము వేసేసాను. అండ్ ఇది పన్నీర్ కూడా అంతే, క్యూబ్స్ వస్తాయి కదా, అందులో 2 క్యూబ్స్. ఇది నేను సగం, ఒక క్యూబ్ ఏమో ఇందులో వేసేస్తున్నాను, ఒకటి ఉంచుకున్నాను పక్కకి. దట్స్ ఆల్. ప్రస్తుతానికి మన బ్యాటర్ రెడీ. కుక్కర్ పెట్టేసాను. కుక్కర్లో అడుగున చిల్లులు ప్లేట్ పెట్టాను. ఇది రైస్ కుక్కర్. రెడీగా ఉంచుకుంటే ఈజీ అవుతుందండి వర్క్. దీనికి ఆయిల్ బ్రష్ చేస్తున్నా అంతే. ఆయిల్ వేసాను కదా, ఇదిగోండి ఇది వేసేస్తున్నా. జస్ట్ కుక్కర్లో పెడితే ఒక విజిల్ చాలు. ఇప్పుడు మన మెయిన్ డిష్ తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతి కూర వేసుకోండి, ఉంటే చాలా బాగుంటుంది తాలింపులో. కొద్దిగా కరివేపాకు అండ్ 2 ఎండుమిర్చి, మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2. పెద్ద ఆనియన్ అయితే మరి ఇంత పెద్దదైతే ఒకటి కూడా సరిపోతుంది. వెనకాల మంచిగా ఉడుకుతుంది, సిమ్లో పెట్టేసిన. మనకి 2 స్టవ్లు ఉంటాయి కదా, ఒక స్టవ్ మీద అది పెట్టేసి ఇంకో స్టవ్ మీద ఈ గ్రేవీ రెడీ చేసుకోవచ్చు. వేడి మీద ముక్కలు కట్ చేసి వేసేస్తే బాగా సింక్ అవుద్ది. ఒక 3/4 టీ స్పూన్ ఉప్పు ఇక్కడ కూడా వేస్తున్నాను. మీకు గుర్తుంది కదా, అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను, ఇందులో ఒక 1 టీ స్పూన్ ఈజీగా పడుతుంది మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు ఒక పావు టీ స్పూన్. ఉల్లిపాయలని మరీ వేయించకండి, ఒక 2-3 మినిట్స్ అంతే. టమాటోస్, పెద్ద టమాటా 1, చిన్నవి అయితే 2. ఇప్పుడు సిమ్ చేస్తున్నా కొంచెం, సో దట్ మగ్గుద్ది. వేగింది చాలు. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా 3-4. మగ్గుతుంది మంచిగా, ఉండనివ్వండి. సిమ్ చేసి ఇదిగోండి ఒక 50 ml కర్డ్ వేస్తున్నాను. దీంతో లైట్ పులుపు వచ్చి కమ్మదనం కూడా వస్తుంది, బాగుంటుంది. విజిల్ వచ్చింది, బంద్ చేస్తున్నా. 2 విజిల్స్, ఒక్కదానికి కూడా అయిపోతుందండి. ఎందుకైనా మంచిది 2, మనకి టైం ఉంది కదా అని. మగ్గనిద్దాం ఒక 3-4 మినిట్స్. ఇదిగోండి దీనిలోకి 1 టీ స్పూను కారం. మళ్ళీ ట్రిక్ మసాలా వల్ల వెజ్ బిర్యానీ మసాలా వేసేస్తున్నాం. ఇది వెజ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఒక హాఫ్ ప్యాకెట్ చాలు, హాఫ్ కేజీ కర్రీనే కదా, హాఫ్ ప్యాకెట్ మళ్ళీ దాచుకుంటా. ఈ కర్రీలోకి కూడా నాకు ఆ బిర్యానీ మసాలానే కావాలి. కొబ్బరి పాలు ఒక 50 ml ఇందులో పోస్తున్నా. కొబ్బరి పాలు ఇదిగోండి ఇలా వచ్చింది. ఇదిగోండి అప్ప. దీన్ని నేను పీసెస్ కట్ చేస్తా. 1 2 3 టైమ్స్ కట్ చేస్తే 4 పీసెస్ వచ్చినాయి లాంగ్లో. దీన్ని మళ్ళీ చిన్నగా కట్ చేసుకుంటా. ఇప్పుడు దీంట్లో ఒక 15-20 పీసులు వచ్చినాయి. చాలా హ్యాపీ. అదిగోండి అప్పుడే ఆయిల్ బయటకు వస్తుంది చూడండి. ఈ టైంలో కొంచెం వేడి నీళ్ళు పోస్తాను, వెరీ లిటిల్, ఎక్కువ వద్దు. దట్స్ ఆల్. హార్డ్లీ హాఫ్ టీ కప్ ఇవన్నీ వేసేస్తున్నా. ఇంత కలిపినాక ఇదిగోండి ఈ పన్నీర్ ఉంది కదా, దీన్ని ఇట్లా పైన ఇట్లా స్ప్రింకిల్ చేసేయండి, టేస్ట్ బాగుంటుంది. గ్రేవీలో కూడా పన్నీర్ కలిస్తే చాలా బాగుంటుంది. అండ్ దెన్ మన కొత్తిమీర కూడా వేసేయండి. మూత పెట్టేస్తున్నా. సిమ్లో అట్లా ఉండనివ్వండి. వాటరీగా గ్రేవీగా వద్దు. ఇలాగా ముక్కకు అంటి పెట్టుకొని ఉంటే కనుక మనం అది చిదుపుకొని నలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. బంద్ చేస్తున్నా. మొత్తం అంతా అయిపోయినట్టే. ఒక్కసారి ఇట్లా కర్రీని కలుపుతున్నా. మనం కర్రీని కలిపినంత మాత్రాన్ని ఇవి విడిపోవట్లేదు, చూసారా, ఇలాగే ఉంటున్నాయి. మళ్ళీ ఎంత సాఫ్ట్గా ఉందో, గట్టిగా అవ్వలేదు. దీనిలోకి ఇంత టేస్ట్ ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కాదు. దేవుడు కూడా కనిపెట్టలేడు అందులో మనం ఆలుగడ్డ వేసినామని.